అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూను చూడరు. ఈ రోజు అంటున్నాడు, మీరు చూసిన సమస్య, మీరు ఎదుర్కొంటున్న సమస్య, మిమ్మల్ని బాధపెట్టిన సమస్య, మిమ్మల్ని ఏడిపించిన సమస్య, మీ హృదయంలో చింతగా చేసిన సమస్య ఇక ఎన్నడూను మీరు మీ జీవితంలో చూడరు. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 14వ వచనం. యెహోవా మీ పక్షమున ఎందుకు చూడమయ్యా, వాళ్ళు కత్తులు కటాలు బాగా దిప్పుతారు కదా. అవును తెలుసు, మీరు కాదు యుద్ధం ఇప్పుడు చేసేది, యెహోవా చేస్తాడు మన పక్షమున. మీరు ఊరుకై ఉండవలెనని ప్రజలతో చెప్పాడు. మళ్ళీ రెండోసార్లు చెప్పింది, మీరు ఊరుకుండండిరా బాబు. రెండోది, ఏం పరిశాన్ కాకండి, భయపడకండి, చింతించకండి, సనగకుండా ఊరకుండండి, చూడండి దేవుడు చేస్తాడు. ఎందుకు తొందర? తొందర, అంత తొందరనే. ఆ తొందరపాటు నిర్ణయాలనే కదా ఈరోజు ఏడుపు తెచ్చుకున్నావు. ఆ తొందరపాటు నిర్ణయాలనే కదా ఈరోజు నువ్వు సమస్య తెచ్చుకున్నావు. ప్రభు మీద ఆధారపడనందుకే కదా తొందరపాటులో ఏదో తొందరగా అభివృద్ధి చెందాలి, తొందరగా ఏదో ఎందుకు పరిశాన్? దేవుడు దీవించే టైం ఉంది, ఆగు. ప్రభువు నిన్ను ఆశీర్వదించే సమయం ఉంది. పేతురు భక్తుడు రాస్తే ఏమంటాడు? తగిన సమయంలో మిమ్మల్ని దేవుడు హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. అంటే తగిన సమయం ఉంది, అంతవరకు ఓపిక పట్టు, పరిశాన్ కాకు. యోసేపుని మెల్లిమెల్లగా హెచ్చించలేదా? నిన్ను హెచ్చిస్తాడు, నీ పిల్లల్ని హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మీద ఆధారపడు, ఆయన కొరకు కనిపెట్టుకో. ఇప్పుడు అన్నమాట అక్కడ 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? యెహోవా మోషేతో అంటున్నాడు, నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. మొదటిది ప్రియులారా, సాగిపోవుడి అంటున్నాడు. ఈ ఆటంకాలన్నీ పోవాలా, భయము పోవాలి నీ జీవితంలో. భయం నిన్ను ముందుకు తీసుకెళ్ళదు. రెండోది చింత నిన్ను కృంగేలా చేస్తుంది, ముందుకు వెళ్ళలేవు, సాగిపోలేవు. నువ్వు సాగిపోవాలని ప్రభు కోరుతున్నాడు ఈరోజు. కొన్నిసార్లు మొరపెట్టొద్దు అంటావు, మొరపెట్టాల్సి ఎన్నిసార్లు మొరపెడతావు? సాగిపోమని చెప్పినా కదా, పొండి ముందుకి. యెహోషువతో ఆకాను చేసిన పాపం బట్టి ఓడిపోయినప్పుడు నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు? నీ పాలెంలో పాపం ఉంది, అది దీ ముందు. ఇప్పుడు వెళ్ళండి, సాగిపోండి, నేను రాలే మీతో అన్నాడు. తర్వాత సెట్ అయినాక సాగిపోండి, గెలిచారు కదా. ఈరోజు మన జీవిత యాత్రలో ప్రభు చెప్తున్న మాట, ఆగిపోవద్దు. నీ విశ్వాస జీవితంలో ప్రార్థన ఆగిపోవద్దు, వాక్య ధ్యానం ఆగిపోవద్దు, పరిశుద్ధత ఆగిపోవద్దు, దేవుని కొరకు కార్యాలు చేయడంలో ఆగిపోవద్దు. సాగిపో అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. గో ఫర్దర్, గో హెడ్. ప్రభు కొరకు ముందుకు వెళ్ళు, దేనికి భయపడకు, చింతించుకుంటూ కూర్చోకు. ఓడిపోయినావు, దేవుడు లేపుతాడు. మళ్ళీ అన్నీ ఉంటా, ప్రభు లేపుతాడు. పడిపోయినావు పాపంలో, రా ప్రభు దగ్గరికి, ప్రభు లేపుతాడు. మళ్ళీ సాగుతూనే ఉండు. ప్రయాణం ఈ ప్రయాణం ఆత్మీయ జీవితంలో, ఆత్మ సంబంధమైన ప్రయాణంలో చాలామంది ఆగిపోయారు. ఆగిపోవద్దు అంటున్నాడు ప్రభు. నువ్వు ఆగిపోవడానికి కారణం సాగిపోకపోవడానికి కారణం నువ్వు ఆగిపోవడానికి కారణం భయము, ఆగిపోవడానికి కారణము చింత. మూడోది, నీ యాత్ర సజావుగా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం నీ అవిశ్వాసం. ప్రియులారా, అవిశ్వాసం ఉన్నటువంటి వారు దేవుని నుండి ఏ కార్యాలు పొందుకోలేరు. దేవుడు మాటిచ్చాడు కదా, ఆయన మమ్మల్ని తీసుకెళ్తాడన్న విశ్వాసం ఉండాలి కదా వీళ్ళకి. ఏ ఫరో కన్నా దేవుడు సార్వభౌముడు కాదా? ఫరో సైన్యంకు మించిన సైన్యం ఉంది కదా, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన మీద ఎక్కడ పోయింది నమ్మకం? 10 తెగుళ్ళు వాళ్ళకు మాత్రమే కాదు, వీళ్ళకు కూడా చూపించాడు కదా.
దేవుని శక్తి ఎంతో చూపించాడు కదా దేవుడు. అటు ఐగుప్తులకు చూపించి వద్దురా బాబు మీరు వెళ్ళిపోండి అని దేవుని శక్తిని వాళ్ళు గుర్తించారు, కానీ వీరు దేవుని శక్తిని శంకించారు. వీళ్ళు ఇశ్రాయేలీ ఆయన ప్రజలే. ఇన్ని అద్భుతాలు చేస్తే మర్చిపోయినరే. నమ్మకం లేదా ప్రభు మీద, విశ్వాసం లేదా ప్రభు మీద. అంతెందుకండి, ఇశ్రాయేలీల గురించి ఆలోచిస్తే కోపం వస్తుంది బ్రదర్. ఎట్లా మర్చిపోయారు, వాళ్ళు ఇన్ని అద్భుతాలు అనొచ్చేమో. మరి నువ్వు మర్చిపోలేదా ఆయన ఎన్ని కార్యాలు చేశాడు? ఎందుకు ఇప్పుడు అవిశ్వాసం? ఏ పరిస్థితుల్లో కాపాడుకుంటూ వచ్చాడు, ఎన్నటువంటి ఆపదలు తప్పించాడు, ఆవేదనల నుండి విడిపించాడు, అద్భుతాలు చేశాడు. ప్రియులారా, ముందు దేవుడు నడిపిస్తాడు అనడానికి ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏం తెలుసా? వెనకాల ఎన్ని చేశాడో జ్ఞప్తికి తెచ్చుకుంటే ముందుకు పోతాం మన యాత్ర. వి షుడ్ అండర్స్టాండ్ వాట్ హీ హెస్ డన్ ఫర్ అస్ సో దట్ వీ కెన్ గో ఫర్దర్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. పాత ఎన్ని చేశాడు ఆయన, ఎన్ని చేసి తన గొప్పతనాన్ని కనపరుచుకున్నాడు నీ జీవితంలో. ఎన్నిసార్లు పోషించాడు, ఎన్నిసార్లు నడిపించాడు, ఎన్నిసార్లు నిన్ను ఎత్తుకున్నాడు, హత్తుకున్నాడు, ఆదరించాడు, బలపరిచాడు, భద్రపరిచాడు, స్థిరపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, అద్భుతాలు జరిగించాడు, సంతానమునిచ్చాడు, పోషిస్తున్నాడు. అయినా ఇంకా డౌటే దేవుని మీద నీకు? ఇంట్లో ఏం లేకపోయినా హల్లెలూయా సంతోషంగా ఉండాలి. దేవుడు ఇస్తాడు. నా దేవుడు ఎప్పుడు నన్ను ఎన్నోసార్లు పోషించాడు, ఇప్పుడు కూడా పోషిస్తాడు. ఆమెన్. పెళ్ళయ్యాక ఆరంభ రోజుల్లో పరిచర్య కూడా అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంది. డబ్బులు ఉండేవి కావు. కొన్నిసార్లు ఈమె చెప్పేది, పాస్టర్ అమ్మ ఏమండి గ్యాస్ తగ్గిపోతుంది, బుక్ చేయండి గ్యాస్ అని. బుక్ చేస్తే వాడు వస్తే డబ్బులు ఎట్లా అన్న భయం ఉండేది. సడన్గా వాడు వస్తే మరి ఏమి ఇస్తాం? తెచ్చినటువంటి వ్యక్తి గ్యాస్ సిలిండర్. ఏం చేసేవాడిని అంటే గ్యాస్ సిలిండర్ పట్టుకొని ఉంపేవాడిని. ఏసునామమున వెలుగు, నువ్వు ఇంకా ఏసునామమున అయిపోవద్దు. పిల్లలు, అద్భుతం ఏంటంటే ఎన్ని రోజులు వచ్చేదో తిరిగి నాకు దేవుడు డబ్బులు ఇచ్చి తర్వాత గ్యాస్ వచ్చేంత వరకు అది వచ్చినాక అయిపోయేది. ఇది ఊపెట్టని ఏసునామమున. ఇది చిన్నగా అనిపించవచ్చు, కానీ ఆ టైంలో ఆ పరిస్థితుల్లో దేవుడు చేసిన అద్భుతం కంట్లో నీళ్లు తెప్పించాయి. ప్రియులారా, దేవుడు అద్భుతంగా నిన్ను పోషించలేదా? నీ కుటుంబాన్ని పోషించలేదా? శూరకార్యాలు చేసిండు కదా. మళ్ళీ ఇంకా ఎందుకు ఆయన మీద అపనమ్మకం? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. గుడ్డోడు వచ్చాడు, ఏం కావాలా? నేను నీకు ఇస్తానని నమ్ముతున్నావా? చూపిస్తానని ప్రశ్న, నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ప్రతిఫలం ఇస్తాడని నమ్మవలెను కదా. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం, ప్రభు మీద నమ్మకం ఉండాలి ప్రియులారా. అవిశ్వాసము ఒక ఆటంకము యాత్రలో. నీ యాత్ర ముందుకు వెళ్ళకపోవడానికి, నీ ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు రగిలింపబడకపోవడానికి, ప్రభు కొరకు నువ్వు బ్రతకకపోవడానికి, ప్రభు కొరకు శూర కార్యాలు చేయకపోవడానికి భయము ఒక కారణము, చింత ఒక కారణము, మూడోది అవిశ్వాసము ఒక కారణం. అవిశ్వాసం. పిలిచినవాడు నమ్మదగినవాడని నమ్మకం. అవిశ్వాసం రానియద్దు నీ ఆత్మీయ జీవితంలో. ప్రభు మీద అంచెలంచెలుగా విశ్వాసంలో ఎదగాలి. వినుట వలన విశ్వాసము. ప్రభు గురించిన మాటలు వినాలా, సాక్ష్యాలు వినాలా, అటువంటి వారిని బట్టి. మొన్నటి దినం ఒక కుటుంబం వచ్చిండ్రు ప్రార్థన కొరకు. ప్రార్థన చేస్తున్నాను, వారిని దేవుని నామమున దీవిస్తున్నాను. వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి పెద్దోడు, వాడు 4th 5th క్లాస్ ఏమో తెలియదు. ఎందుకో ప్రార్థనలో అనిపించింది, ప్రభు మీకు 2వ బహుమానం ఇవ్వబోతున్నాడు అన్నాను. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో లేదో తెలియదు.
రెండవ బహుమానము ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు అన్నాను. ఆ సిస్టర్ ఇంటికి వెళ్ళింది, బ్రదర్ కూడా మరి వెళ్ళారు. బ్రదర్ అన్నాడు, ఇంతవరకు అంటే మేము ప్రార్థన కూడా చేయలేదు రెండో బహుమానం కొరకు అన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సిస్టర్కి ఎందుకో పరీక్ష చేయించుకోవాలనుకుంది. పరీక్ష మరి దైవజనుడు ఇట్లా అన్నాడు బహుమానం అని, ఒకసారి పరీక్ష చేసుకుందామని పరీక్ష చేసుకోవడానికి సెంటర్కి వెళ్ళింది. పరీక్ష చేసుకొని తర్వాత నాకు ఫోన్ చేశాడు ఆమె భర్త, అన్న మీరు ప్రార్థన చేశారు ఇట్లా అన్నారు, మేమే ఆశ్చర్యపోయాం ఎందుకు అన్నారు అని. ఈమె ఎందుకు అన్నది, నడు ఒకసారి పరీక్ష చేసుకుందామని పోతే అద్భుతం ఏంటంటే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. పిల్లలు వాళ్ళకి ఎంత సంతోషం, నాకు సంతోషమైంది. దేవా నీ సేవకుని మాట రూఢి చేస్తున్నావు కదా, నువ్వు నాకు మాట ఇచ్చావో లేదా నేను ఆశపడి చెప్పానో తెలియదు, కానీ నువ్వైతే నీ సేవకుని మాట నెరవేర్చినవు కదయ్యా, నీకు మహిమ కలుగునుగాక. పిల్లరా ఇప్పుడు నేను అన్నను అని ఉండొచ్చు కదా, ఆమెకి వచ్చింది పోయి చెక్ చేసుకోవడం ఏంటిది, అది విశ్వాసం. పరీక్ష చేసుకోవడం విశ్వాసం. విశ్వాసం ఉండాలి ప్రభు మీద. నా దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు. ఇవాళ ఎర్ర సముద్రం ఉండని, వెనుక ఫరో సైన్యం ఉండని, నా దేవుడు సార్వభౌముడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. నా దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా చేయగల దేవుడు. హల్లెలూయా. డాక్టర్ అన్నాడేమో ఇది పలానా రోగం ఉంది చెప్పగలగాలి, ఉన్నదన్నమాట నిజమే ఉండవచ్చు, ఇది కూడా నిజంలో నిజం, పెద్ద నిజం. ఉన్నదానిని కూడా లేనట్టుగా చేయగలవాడు నా దేవుడు. హల్లెలూయా. లేని దానిని ఉన్నట్టుగా చేయవాడు నా దేవుడు. నమ్మకమైన వాడు నా దేవుడు. యాత్రలో కొనసాగమంటున్నాడు. సాగు, ముందుకు పో, సాగిపోండి ముందుకి. ఆటంకము భయం, అవిశ్వాసము ఆటంకం, చింత ఒక ఆటంకం. వీటిని జయించాలంటే ఎట్లా? ఎన్నో ఉన్నాయి, ఒక్కటే చెప్పి ముగిస్తా, టైం అయింది. ప్రభు మీద నమ్మకం, మాట మాట విశ్వాసం. ప్రభు అన్నాడు కదా మాకు, కానానులోనికి వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్తానన్నాడు కదా. ఆయన మాట నమ్ముదాం, సముద్రాలు రాని చీల్చేస్తాడు ఆయన. పిల్లలు అదే చేయలేదా? సముద్రాన్ని చీల్చలేదా? ఇటు రెండు కార్యాలు చేశాడు కదా. సముద్రాన్ని చీల్చాడు, వెనకాల వస్తున్న శత్రు సైన్యంని ముంచి చంపేశాడు. నాకు ఆశ్చర్యకరమైన విషయంలో చాలా సంతోషిస్తాను ఏంటిదంటే, సముద్రంను చీల్చడం మాత్రమే కాదు ప్రియులారా, ఆరిన నేలగా చేశాడు. నా పిల్లల కాళ్ళకు బురదలు ఎట్లా వెళ్తారు? ఆ బురద తట్టుకొని వాళ్ళ బట్టలు పాడైతాయి కదా, వెనకాల పడి. బురదలో రథాలు పోవు కదా, అంటే వారి ఉన్నటువంటి పశువులతో ఉన్నటువంటి ఆ బండ్లు పోవు కదా. బురదలో నా పిల్లలు సరిగా నడవలేరు కదా, బురదలో నా పిల్లలు కాళ్ళు బెనుకుతాయి కదా. ఆ బురదలో నా పిల్లలు ఎట్లా ముందుకు సాగుతారు? వారి యాత్ర సాగాలంటే నేను సముద్రాన్ని చీల్చడము మాత్రమే కాదు, ఆరిన నేలగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆరిన నేల. బా, దేవుడు తన పిల్లల కాళ్ళ గురించి కూడా ఆలోచించాడు ప్రియులారా. ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం మనం. ఆరిన నేల మీద నడిపించాడు దేవుడు, అవతల ఒడ్డుకు చేర్చాడు, ఇటు ఫరో సైన్యాన్ని ముంచి చంపేశాడు. సాగిపోయిందిగా వారి ప్రయాణం. ప్రియులారా, ఈరోజు నీ ప్రయాణం ఆగిపోవద్దు, సాగిపోవాల. దేనికి భయపడకు, కృంగిపోకు, చింతించకు, అవిశ్వాసం రానియకు. నిన్ను పిలిచినవాడు, వాగ్దానం ఇచ్చినవాడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలను ఎంత గొప్పగా కాపాడండి. నువ్వు ప్రభువుని నమ్ము, సమస్యలు నమ్మకు. ప్రభువుని నమ్ము, ఆయన మాట నమ్ము, అంతే. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే కదిలినాడండి వారి కొరకు. దేవుడే మీ మధ్యలో దిగి వచ్చినరా బాబు అన్నాడు.
పగలు ఎంత ఎడారిలో ఎంత వేడిగా ఉంటుందో తెలుసా ప్రియులారా? ఇంకొక మాట చెప్పాలన్నా, ఆ ఎడారి ఎండలో ఏసీగా మారాడండి దేవుడు. ఏసీగా మారాడు, ఏసీ అయిపోయాడు వారి కొరకు. రాత్రి భయంకరమైనటువంటి చలి ఉంటుంది వాళ్ళకి, భయంకరమైన తేళ్ళు పాములు వస్తాయి అరణ్యములో. రాత్రి హీటర్గా మారాడండి, అగ్నిస్తంభంగా కదిలాడు, అరణ్యములో పోషించాడు దేవుడు. మారా అనుభవాలను మధురంగా మార్చాడు కదా దేవుడు. రాజులకు భయము పుట్టించాడు కదా, వీరిని చూడగానే వీరితో వీరు దేవుడు ఉన్నాడు రా అని. చివరికి కానాను చేర్చాడు. ఇదిగో అక్కడికి వెళ్ళేంత వరకు భయపడకిగా తీసుకెళ్తాడు, మాట ఇచ్చాడు, అక్కడికి తీసుకెళ్తాడు. ఈ యాత్ర అంతా నీతో ప్రభు ఉన్నాడు, మనతో ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఉన్నాడు. దేనికి భయపడకు, దేనికి భయపడు, కృంగిపోకు, కృషించిపోకు, నలిగిపోకు, సనుగకు, గున్గకు, చింతించుకుంటూ కూసోకు. నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. ప్రియులారా, మొదటిది ప్రార్థన చేయాలి, రెండోది నమ్మాలి. ఆయనని నమ్మాలి, ఆయన మాట నమ్మాలి, మొరపెట్టాలి ప్రతిదానికి. మీ చింత యావత్తు, మీరు చింతించకడి. ఎంత వేయాలంటే చింత యావత్తు ఆయన మీద వేయడి. చింతించకుండా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ప్రార్థన అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరేం చేయాలా? మెలకువగా ప్రార్థన చేయండి. ప్రతి చింతను ప్రార్థన ద్వారా తీసుకెళ్ళాలా, ప్రతి భయాన్ని తీసుకెళ్ళాలి, అవిశ్వాసాన్ని తీసుకెళ్ళాలా. ఆ తండ్రితో మార్కు సువార్త 9వ అధ్యాయంలో అంటాడు, మూగదయం పట్టినటువంటి తండ్రితో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే, అయ్యా అపనమ్మకము రాకుండానట్లు నాకు సహాయం చేయమంటే, ఫుట్ నోట్లో ఆ తండ్రి ఏడ్చెను అని ఉంటుంది. కన్నీరు విడిచాడు. నాకు అపనమ్మకం రావద్దయ్యా. దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవా, నీ మీద నాకు విశ్వాసం దయచేయి. ఇంకా వాక్యం బాగా చదవాలి ప్రియులారా, ప్రార్థన చేయాలి. విశ్వాసం నీకు ఉండాలంటే వాక్యము బాగా చదవాలి. వాక్యం వల్ల నీకు విశ్వాసం వస్తుంది. ఇక చూడిగా నీ ప్రయాణం మొదలవుతుంది. ఇంకా నీ ప్రయాణం. మూడోది చెప్పాలనా? మూడోది, దావీదు ఎదుర్కొన్న గొప్ప అడ్డు ఏంటంటే గొల్యాతు. తనకున్న ఒడిసెలను ప్రభుకి ఇచ్చేశాడు. ఇవన్నీ కాదు, దేవుడు నాతో ఉన్నాడు, ఒడిసెలనే వాడుకుంటా. మూడవది సమర్పణ. నీ జీవితం సమర్పించుకో. చూడు దేవుడు నేను ఎట్లా వాడుకుంటాడో. నీ జీవితంలో ముందున్న గొల్యాతులంతా కింద పడిపోయేలా చేస్తాడు ఆయన. హల్లెలూయా. విజయం ఇస్తాడు నీకు, విజయం ఇస్తాడు. సమర్పించు నీ జీవితాన్ని, నీకున్న తలాంతును సమర్పించు, నీకున్న వరాన్ని ప్రభు కొరకు వాడడం నేర్చుకో. దావీదుకి అదే ఉంది. సౌలు అన్నాడు, ఇదేసుకోయా అదేసుకోయా, అది అవే వద్దు సార్ నాకు. అరణ్యంలో నన్ను కాపాడాడు, సింహమును చీల్చడానికి, ఎలుగుబంటిని చీల్చడానికి నా దేవుడు నాకు సాయం చేశాడు. నీకు ఏదైతుందో దాన్ని ప్రభుకు నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. చూడు, ప్రభు నిన్ను గొలియాతులను గెలిచేలా చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా.